पिछले कई दिनों से इस वचन पर मैं ध्यान कर रहा था। గడిచిన కొన్ని దినాలుగా ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉండినాను. यदि मेरे आने में देर हो, నేను నా రాకడ ఆలస్యమైన ఎడల, निर्गमन की किताब में पढ़ते हैं, నిర్గమకాండంలో మనం చదువుతాము, जब मूसा के पहाड़ से नीचे आने में देर हो गया, మోషే ఎప్పుడైతే ఆ కొండ మీద నుంచి కిందికి దిగి రావటం ఆలస్యమైనదో, इस्राएलियों ने मूर्ति पूजा करने लगे। ఇశ్రాయేలులు విగ్రహారాధన చేస్తూ మొదలు పెట్టినారు. निर्गमन की किताब, నిర్గమకాండము ये हमारे साथ भी हो सकता है। ఇది మన విషయంలో కూడా జరుగుటకు ఆస్కారం ఉంటూ ఉన్నది. प्रभु का आगमन देर हो जाएगा। దేవుని యొక్క రాకడ ఆలస్యం కావచ్చు. लोग उन दिनों में ही बोल रहे थे। మరి ఆ దినాల్లోనే జనులు చెప్తూ ఉండినారు. उसके आगमन की प्रतिज्ञा क्या हुई? ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమాయెను? बाप दादों के समयों से तुम बोलते आ रहे हो, పితరుల దినాల నుంచి మీరు చెప్తూ వస్తూ लेकिन ఉంటున్నారు. अभी तक नहीं आया। అయినప్పటికీ ఆయన ఇంకా రాలేదు. बहुत सारे विश्वासियों के मन में भी यही विचार है। అనేక మంది విశ్వాసుల మనసుల్లో ఇదే తలంపు ఉంటూ ఉంటున్నది. निर्गमन का 32 अध्याय, నిర్గమకాండము 32వ అధ్యాయము एक वचन, మొదటి వచనం. Exodus 32 and verse 1. నిర్గమకాండము 32వ అధ్యాయము మొదటి వచనం. When the people saw that Moses delayed to come down out of the mount, the people gathered themselves together and said, make gods. They fell into idol worship. जब मूसा के उस पहाड़ से नीचे आने में देर हो गई, लोग इकट्ठा होकर मूर्ति पूजा करने लगे। మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి వారు మా కొరకై ఒక దేవతను విగ్రహమును చేయమని వారు కోరుతూ ఉంటున్నారు. आगमन में मूसा के नीचे उतरने में देर क्यों हुआ? మోషే కిందకి దిగి రావటానికి ఎందుకు ఆలస్యమైనది? क्योंकि वो परमेश्वर के घर का नमूना लेकर आ रहा था। ఎందుకంటే దేవుని మందిరం యొక్క నమూనాని మోషే తీసుకుని వస్తూ ఉండినాడు. ये इतनी आसान बात नहीं है। ప్రియులారా, తేలికైన విషయం కాదు. प्रभु के घर को हमने अभी तक नहीं समझा ठीक से। దేవుని యొక్క మందిరాన్ని మనం సరిగ్గా ఇంకను అర్థం చేసుకోలేదు. इसीलिए पौलुस कहता है, అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, यदि मेरे आने में देर हो, నేను ఆలస్యం చేసిన ఎడల प्रभु के घर में कैसा व्यवहार करना चाहिए, ought to behave, ऐसा ही व्यवहार करना चाहिए, तू सीख ले। దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయాలని నీ సంగతులు నీకు రాయిచున్నాను. अग्रिप्पा के सामने खड़े होकर पौलुस कहता है, అగ్రిప్ప ఎదుట అపోస్తలుడైన పౌలు నిలబడి అంటాడు, I thought I ought to do like this against Christ. मुझको ऐसा कन्विक्शन था कि मुझको मसीह के विरोध में ऐसा ही करना है। క్రీస్తునకు విరోధంగా ఈ రీతిగా చేయవలనని నేను ఆ రీతిగా నిశ్చయించుకున్నానని అంటాడు. पढ़िए उस वचन को। ఆ వాక్య భాగాన్ని చదువుతాం. प्रेरितों के काम 26 अध्याय, అపోస్తల కార్యములు 26వ అధ్యాయము verse 9. 9వ వచనం. Acts chapter 26 and verse 9. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 9వ వచనం. I verily thought with myself that I ought to do many things contrary to the name of Jesus of Nazareth. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని. You thought you ought to do some things before your salvation. उद्धार पाने के पहले ऐसा ही करना चाहिए, आपने सोचा और आपने किया भी। రక్షణ పొందక మునుపు నేను ఈ రీతిగానే చేయాలని నువ్వు ఆలోచించినావు, అదే రీతిగా నువ్వు చేస్తూ వచ్చినావు. उद्धार पाने के बाद అయితే రక్షణ పొందిన తర్వాత you ought to do like this in the house of God. దేవుని మందిరములో నువ్వు ఈ రీతిగానే చేయవలసి ఉంటూ ఉన్నది. ऐसा ही यदि नहीं करेंगे, ఈ రీతిగానే నువ్వు చేయకపోతే अपने आप को जांचना है, మనల్ని మనం పరీక్షించుకోవాలి. मेरे उद्धार की कीमत को मैंने कितना समझा, నా రక్షణ విలువను నేను ఎంతగా గ్రహించినాను, क्रूस घातित मसीह को मैंने कितना मूल्य दिया, సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభువారికి నేను ఎంత విలువనిస్తూ ఉంటున్నాను. ये विचार आज हमारे लिए है। కనుక నేటి దినము కొరకై మన తలంపిది, प्रभु के घर में हमें कैसा व्यवहार करना चाहिए। దేవుని మందిరములో మనం ఏ రీతిగా వ్యవహరించాలి. आराधना के संबंध में ఆరాధన విషయంలో अब नहीं मालूम, जितना संक्षिप्त में हो सके केवल उन्हीं शब्दों को बोलकर आज हम प्रभु से प्रेरणा पाएंगे। మరి ఆరాధనకు సంబంధించి ఏదైతే అవసరమైనదో ఆ విషయాలు మనము ఆరాధించుకొని ఆరాధనలో ప్రవేశించే వారిగా ఉంటాం. कोरा दातान अबिराम के बारे में हम जानते हैं। కోరహు, దాతాను, అభిరాముల గురించి మనం ఎరుగుదుము. तीनों मिलकर बलवा किए, ముగ్గురు కలిసి తిరుగుబాటు చేశారు. सार्वभौम परमेश्वर के विरोध में बलवा किए, సార్వభౌముడైన దేవునికి విరోధముగా వారు తిరుగుబాటు చేశారు. और सार्वभौम परमेश्वर ने जिस अधिकार को पृथ्वी पर स्थापित किया उसका भी विरोध किए, बलवा किए। సార్వభౌముడైన దేవుడు ఈ లోకమందు ఏ అధికారాన్ని ఎవరికైతే ఇచ్చినారో వారికి విరోధంగా వారు తిరుగుబాటు చేసినారు. जो कोई परमेश्वर के सार्वभौम अधिकार को, चाहे वो स्वर्ग से हो या पृथ्वी पर से हो या कलीसिया के द्वारा हो, अंगीकार नहीं करता है, उसका अंत कोरा, दातान, अबिराम के जैसा ही होगा। ఎవరైతే
సారమౌడైన దేవుని యొక్క అధికారమునకు, అది పరలోకమునకైనను మరి భూలోకమైనను సంఘములోనైనను ఎవరైతే దాన్ని వ్యతిరేకించే వారు ఉంటారో వారి యొక్క అంతము కూడా కోరహు అభిరాము దాతాను వలె ఉండబోతుంటున్నది. गिनती की किताब సంఖ్యాకాండము 16 अध्याय 16వ అధ్యాయము 32 and 33. 32, 33 వచనాలు. And the earth opened her mouth and swallowed them up. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 32, 33 వచనాలు. భూమి తన నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపదను మింగివేసెను. 33. 33వ వచనం. They and all that appertained to them, they went down alive into the pit, and the earth closed upon them. వారును వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేసెను. परमेश्वर का घर దేవుని మందిరము स्वर्ग का फाटक है. అది పరలోకపు ద్వారము గవినై ఉంటున్నది. उसके बाहर దానికి బయట सारी पृथ्वी ఈ లోకమంతా కూడా नरक का द्वार है. అది నరకానికి ద్వారంగా ఉంటున్నది. जिन्होंने प्रभु यीशु मसीह के उस राजा पद को अंगीकार नहीं किए, ఎవరైతే ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క రాజరికమును వారు అంగీకరించలేదో. लूका सुसमाचार उसका 19 अध्याय లూకా సువార్త 19వ అధ్యాయము 14 वचन. 14వ వచనం. Luke chapter 19 and verse 14. లూకా సువార్త 19వ అధ్యాయము 14వ వచనం. But his citizens hated him and sent a message after him saying, we will not have this man to reign over us. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి ఇతడు మమ్మల్ని నేలుట మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయబారం పంపిరి. 27 वचन. 27వ వచనం. बहुत दिनों के बाद అనేక దినాల తర్వాత प्रभु आज जब आए, ప్రభువారు వచ్చినప్పుడు वो कह रहे हैं, ఆయన అంటూ ఉన్నాడు, but those mine enemies which would not that I should reign over them, bring hither and slay them before me. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టమలేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. If I delay to come, నేను రావటం ఆలస్యమైన ఎడల प्रियो उसके राजा पद के नीचे हमें बाकी का जीवन बिताना है. మన యొక్క మిగిలిన జీవితం అంతా కూడా ఆయన రాజరికము కింద మనం జీవించే వారంగా ఉండాలి. आरंभ से ही उन्होंने बोल दिया, ఆరంభం నుంచి ఆయన చెప్పారు, ये मनुष्य के राजा पद के नीचे हम नहीं रहेंगे. ఈ మనుషుని యొక్క రాజరికము కింద మేము ఉండము. और अंत में क्या हुआ? అంతం చివరికి ఏమి జరిగినది? वही हुआ जो कोरा और दातान अबिराम के साथ हुआ. కోరహు దాతాను అభిరాముల విషయంలో ఏదైతే జరిగినదో వారి విషయంలో కూడా అదే జరిగినది. The house of God, దేవుని మందిరము, the church of the living God. జీవము గల దేవుని మందిరము. It is the gate of heaven. అది పరలోకపు గవిని. Outside that church, సంగమునకు మందిరమునకు బయట, outside the house of God, దేవుని మందిరానికి బయట the whole world is the gateway to hell. ఈ సమస్త లోకము కూడా నరకానికి ద్వారంగా ఉంటూ ఉన్నది. लेकिन बात यहाँ पर अंत नहीं होता है. అయితే ఈ విషయం ఇక్కడితో ఆగిపోదు. यहाँ से हमारे प्रभु के अनुग्रह को, उसकी दया को हम देखते हैं. ఇక్కడ నుంచే మన దేవుని యొక్క కనికరాన్ని, దయను మనం చూచేవారంగా ఉంటాం. गिनती की किताब సంఖ్యాకాండము उसका 26 अध्याय 26వ అధ్యాయము 11 वचन. 11వ వచనం. Numbers chapter 26 and verse 11. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 11వ వచనం. Notwithstanding the children of Korah died not. అయితే కోరహు కుమారులు చావలేదు. कितना सुंदर ये. ఎంత సుందరమైన తలంపు. उस कोरा के ऊपर क्रोध आया, ఆ కోరహు మీదకి దేవుని యొక్క ఆగ్రహం వచ్చినది. वो पिट में चला गया, खड्डे में चला गया. అతడు పాతాళానికి దిగి వెళ్ళిపోయినాడు. और दाऊद क्या कहता है? దావీదేమంటున్నాడు, हे परमेश्वर यहोवा, ఓ దేవుడైన యెహోవా, एक बार मैं खड्डे में चला जाऊं, నేను ఒక్కసారి నా పాతాళంలోకి దిగిపోతే क्या मैं तेरी आराधना कर सकता हूं? నేను తిరిగి నిన్ను ఆరాధించగలనా? क्या मैं तेरे सच्चाई का प्रचार कर सकता हूं? నీ యొక్క సత్యమును గురించి నేను వివరించగలనా? खड्डे में जाने से पहले ఆ గుంటలోనికి, ఆ గోతులోనికి వెళ్ళక మునిపే परमेश्वर ने अपनी दया को प्रकट किया. దేవుడు తన యొక్క దయను కనపరిచినారు. क्रोध करते हुए भी अपनी दया को स्मरण करता है. ఆయన కోపించుచు తన దయను కనపరిచే దేవుడు. हबक्कुक के 3:2 में पढ़ते हैं, హబక్కూకు 3:2లో మనం మాట చదువుతాం. even in wrath he remembers mercy. ఆయన యొక్క కోపములో, ఆగ్రహములో కూడా ఆయన తన కనికరాన్ని చూపించే దేవుడు. याकूब 2:13 में कहता है, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో दया जो है न्याय के ऊपर घमंड करती है. కనికరము దయ మీద అది అతిశయించును. Mercy rejoices over the judgment of God. తీర్పును మించి కనికరము అతిశయించేదిగా ఉంటున్నది. क्या दया? ఏ కనికరం అది? कोरा के संतान नाश नहीं हुए, కోరహు కుమారులు చావలేదు. लेकिन दंड तो मिला उनको, थोड़ा सा तकलीफ हुआ. వారికి శిక్ష అయితే దొరికినది, కొంత కష్టం అనేది వారికి వచ్చినది. The book of Genesis, ఆది కాండము, उसके बाप दादे के द्वारा ये जो श्राप उनको मिला था, వారి పితరుల ద్వారా ఆ యొక్క శాపం వారికి వచ్చినది. Genesis 49 ఆది కాండము 49వ అధ్యాయము and verse 5, 6, 7. 5, 6, 7 వచనాలు. लेकिन हम साथ पढ़ेंगे 7వ వచనాన్ని చదువుకుంటాం. लेवी के बारे में, जहां से कोरा आता है, లేవి సంతానం నుంచి కోరహు వచ్చేవాడిగా ఉంటాడు. उसके विषय में याकूब ने कहा, అతని గురించి యాకోబు ఈ రీతిగా అంటూ ఉన్నాడు. 7 वचन, 7వ వచనం, last line, చివరి భాగము. I will divide them in Jacob and scatter them in Israel. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. कोरा के संतान
तितर बितर हो गए, కనుక కోరహు సంతానం అనేది చెల్లా చెదిరైపోయినారు. ना उनको निवास करने के लिए कोई स्थान मिला, వారు నివసించడానికి నివాస స్థలం లేకుండానది. ना सेवा करने के लिए कोई स्थान मिला. వారు సేవ చేయడానికి స్థలం లేదు. बहुत दिनों के बाद అనేక దినాల తర్వాత जब ऐसे तितर बितर होकर भटक रहे थे, వారు చెదిరిపోయి మరి తిరుగులాడుతూ ఉండినప్పుడు वो सियोन के चारों तरफ घूम घूम कर उसकी परिक्रमा कर रहे थे. ఎప్పుడైతే సియోను చుట్టూ వారు పరిక్రమించి వారు దాన్ని గమనిస్తూ ఉండినప్పుడు भजन संहिता కీర్తనల గ్రంథము 48 48వ కీర్తన और उसका 12 वचन, 12వ చరణం. The book of Psalm 48 and verse 12. 48వ కీర్తన 12వ చరణం. ये जो भजन है कोरा के पुत्रों के लिए लिखा गया. ఈ యొక్క కీర్తన కోరహు కుమారులు రాసిన గీతము. उनके जीवन को भजनकर्ता ने देखा, కీర్తనాకారుడు వారి యొక్క జీవితాన్ని చూచాడు. वो कैसे तितर बितर हो गए हैं, వారు ఏ రీతిగా చెల్లా చెదిరైపోయినారు. ना उनके लिए कोई निवास स्थान है. వారి కొరకు నివాస స్థలం లేదు. जो सेवा मिली थी कोरा से बंद हो गया. ఏ సేవ అయితే కోరహు నుంచి వచ్చినదో అది ముగిసిపోయినది. अब वो मंदिर के भीतर या तंबू के भीतर जा भी नहीं सकते. వారు మందిరము లోపలికి లేదా గుడారము లోనికి వారు ప్రవేశించడానికి వీల్లేదు. क्या कर रहे हैं वो? వారు ఏం చేస్తూ ఉండినారు? सारे सियोन शहर के चारों तरफ घूम घूम कर वो परिक्रमा कर रहे हैं. సియోను పట్టణం చుట్టూ కూడా వారు తిరుగుతూ ఉండినారు. ये सियोन क्या है? ఈ సియోను ఏమైంటున్నది? पढ़ते हैं पहला वचन. మొదటి చరణం చదువుకుంటాం. Great is the Lord, greatly to be praised in the city of our God, in the mountain of his holiness. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ये हमारे परमेश्वर का नगर है. ఇది మన దేవుని యొక్క పట్టణమైంటున్నది. ये पवित्रता का पहाड़ है. అది ये పరిశుద్ధ పర్వతమైంటున్నది. दूसरा वचन, రెండవ చరణం. beautiful for situation, the joy of the whole earth is Mount Zion on the sides of the north, the city of the great king. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వ భూమికి సంతోషకరముగానున్నది. सियोन के गाने वो गाते थे, కనుక సియోను పాటలు వారు పాడుతూ ఉండినారు. सियोन के नगर की महिमा वो उन्होंने देखा भी है, సియోను పట్టణపు మహిమను వారు చూచినారు. और उनको ये भी मालूम पड़ा. వారికి ఇది కూడా అర్థమైనది. Verse 3, మూడవ చరణం. God is known in her palaces for a refuge. దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. सियोन हमारे प्रभु के शरण स्थान है. ये కనుక సియోను మన ప్రభు యొక్క ఆశ్రయ స్థానమై ఉంటున్నది. वो चारों तरफ घूम घूम कर देख रहे हैं ये शरण स्थान कहां पर है. ఆ సియోను చుట్టూ వారు తిరుగుతూ తిరుగుతూ ఆ ఆశ్రయ స్థానం ఎక్కడున్నదా అని గమనిస్తూ ఉండినారు. Verse 12, 12వ చరణం. walk about Zion and go round about her, tell the towers thereof. ముందు రావు తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. जब सियोन की परिक्रमा कर रहे थे, ఎప్పుడైతే సియోను చుట్టూ వారు సంచరించుచు ఉండినారో, परमेश्वर के नगर में जब वो परिक्रमा कर रहे थे, దేవుని పట్టణము చుట్టూ వారు ఎప్పుడైతే సంచరిస్తూ ఉండినారో, सारे जगत के आनंद का कारण है वो. అది సమస్త లోకానికి సంతోషకరమైన పట్టణము. अपने नबी के द्वारा परमेश्वर ने कहा भी था. తన ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తూ వచ్చినారు. यशायाह 56 के साथ में 56:7 में, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో, मैं उन सबको अपने प्रार्थना के घर में इकट्ठा करके आनंदित करूंगा. నేను వారిని అందరినీ నా ప్రార్థనా మందిరంలో సమకూర్చి వారిని సంతోషభరితులుగా చేయుదును. मेरा प्रार्थना का घर आनंद का घर है. కనుక నా ప్రార్థనా మందిరము అది సంతోష మరి గృహముగా ఉంటూ ఉన్నది. मैं अपने हृदय को जांच रहा हूं. నా హృదయాన్ని నేను మరి పరీక్షించుకుంటూ ఉన్నాను. प्रभु के आगमन में देर हो रहा है. ఒక దేవుని యొక్క రాకడ ఆలస్యమవుతూ ఉండినది. उसने मुझे अपने घर में लेकर आया है. దేవుడు ఆయన ఆలయంలోనికి మందిరంలోకి నన్ను తీసుకుని వచ్చినాడు. क्या मेरे हृदय में कुछ अनयूजुअल जॉय को मैं महसूस कर रहा हूं? నా హృదయంలో ఆ అసమానమైన సంతోషాన్ని నేను అనుభవిస్తూ ఉంటున్నానా? सुबह उठते साथ क्या मेरे मन के अंदर विचार था, मैं तैयार होकर दौड़ता हुआ जाऊंगा? ఉదయాన్నే లేవగానే నేను సిద్ధపడి నా మందిరమునకు త్వరపడి వెళ్ళుదుననే ఆశ నీకుంటూ ఉన్నదా? प्रियो, ये लोगों कोरा के पुत्र हैं. ఈ కోరహు కుమారులు क्रोध करते हुए परमेश्वर की दया को उन्होंने याद किया. కోపించుచునే దేవుని యొక్క దయ కనపరిచే దయను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. उनके ऊपर न्याय नहीं आया क्योंकि परमेश्वर की दया थी. వారి మీదకి ఆ తీర్పు శిక్ష అనేది రాలేదు, ఎందుకంటే అది దేవుని యొక్క కేవలం కనికరము. क्योंकि दया न्याय के ऊपर घमंड करती है. ఎందుకంటే తీర్పును మించి కనికరము అతిశయపడేదై ఉంటున్నది. और जब परिक्रमा करते समय ఆ సియోను చుట్టూ సంచరిస్తూ ఉండినప్పుడు एक अजीब दृश्य उन्होंने देखा. ఒక విచిత్రమైన సంగతిని వారు చూస్తూ వచ్చినారు. भजन संहिता 84, కీర్తనల గ్రంథము 84 Psalm 84 84వ కీర్తన and verse 3. 3వ చరణం. ये भी कोरा के पुत्रों के लिए लिखा गया भजन है. ये ఇది కూడా కోరహు కుమారుల గురించి రాయబడిన కీర్తన అయి ఉంటున్నది. Psalm 84 and verse 3. 84వ కీర్తన 83వ చరణం. Yea, the sparrow hath found an house, and the swallow a nest for herself, where she may lay her young, even thine altars, O Lord of hosts, my King and my God. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. अरे उनका
उनका परिक्रमा वहीं पर बंद हो गया। వారి యొక్క సంచారము అక్కడే ఆగిపోయినది. वो ध्यान से देखने लगे। వారు జాగ్రత్తగా గమనిస్తున్నారు. पुराने नियम की व्यवस्था के अनुसार మరి పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని అనుసరించి परमेश्वर यहोवा ने मूसा से कहा था, మరి దేవుడైన యెహోవా మోషేతో ఈ రీతిగా సెలవిచ్చినారు. जब तुम वेदी बनाओगे ఎప్పుడైతే బలిపీఠాన్ని నువ్వు కడతావో उन पत्थरों को जैसा है वैसे ही इस्तेमाल करना। ఆ యొక్క రాళ్లను అవి ఏ రీతిగా ఉన్నాయో అదే రీతిగా నువ్వు వినియోగించాలి. उसके ऊपर हथौड़ा या छेनी बिसी किसी भी औजार को इस्तेमाल नहीं करना। ఆ రాళ్ల మీద సుత్తి గాని వలి గాని నువ్వు వేయకూడదు. उसमें मनुष्य का काम नहीं होना चाहिए। కనుక ఆ రాళ్ల మీద మనుషుని యొక్క పనేది కనబడకూడదు. एक वेदी बनाई गई है, ఆ రీతిగా బలిపీఠం కట్టబడినది. पत्थर के ऊपर पत्थर रखा गया ఒక రాయి మీద ఇంకొక రాయి పెట్టబడింది. और शायद पत्थर के ऊपर सबसे ऊपर उन्होंने बलिदान को भी देखा। మరి ఆ బలిపీఠం మీద వారు చేసే బలిని కూడా వారు చూచి ఉండవచ్చు. 9 वचन में लिखा है, 9వ చరణంలో Behold, O God, our shield, look upon the face of thine anointed. మా దేవా మా కేడమా దృష్టించము, నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపము. प्रियो, ये सब नबूवत के तौर पर प्रभु यीशु मसीह को संकेत करते हैं। ప్రియులారా, ఇవన్నీ కూడా ప్రవచన రూపకంగా క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా సూచిస్తూ ఉంటున్నాయి. लेकिन उन्हें उस बलि को उसके वेदी के ऊपर देखा। అయితే ఆ బలిపీఠం మీద బలిని వారు చూస్తూ వచ్చినారు. हे परमेश्वर यहोवा, ఓ దేవుడవైన యెహోవా, हमको मालूम हम कौन है, మేమెవరమో మాకు తెలుసు. हम आपके क्रोध के पात्र हैं, మేము నీకు ఉగ్రత పాత్రలమై हम ఉండినాము. गौरैये के समान हैं, మేము పిచ్చుకల వలె ఉండినాము. हम सूपबेनी के समान हैं। మేము వానకోవెల వలె ఉండినాము. ये गौरैया क्या है? ఈ పిచ్చుకలు ఏమై ఉంటున్నాయి? भजन संहिता కీర్తనల గ్రంథము 102 102వ కీర్తన और उसका 7 वचन, 7వ చరణం. Psalm 102 and verse 7. 102వ కీర్తన 7వ చరణం. I watch and I'm a sparrow alone upon the housetop. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను. प्रभु जी, मैं अकेला हो गया हूँ, ప్రభువా నేను ఒంటరినైపోయినాను. आपने मुझको अलग कर दिया। పాపము నన్ను వేరుపరిచినది. पवित्र शास्त्र बाइबल के अनुसार పరిశుద్ధ గ్రంథం బైబిల్ అనుసరించి मंडली जमती है केवल धर्मियों के लिए। సంఘము కేవలం నీతిమంతుల కొరకే ఏర్పడుతున్నది. Congregation is only for the righteous people. నీతిమంతుల కొరకు మాత్రమే సమాజము సంఘం ఉంటూ ఉన్నది. ये जो दुष्ट लोग हैं भूसे के समान उड़ जाएंगे, एक एक के साथ नहीं रहेगा। దుష్టులు పొట్టువలే ఎగిరిపోయే వరకు ఉంటారు, ఒకరితో ఒకరు కలిసి ఉండనే ఉండరు. हे प्रभु यहोवा, ఓ దేవుడివి యెహోవా, हम ये गौरैये के समान हैं। మేము ఈ పిచ్చుకల వలె ఉంటూ ఉన్నాం. पाप ने हमको आपसे अलग कर दिया, పాపము మమ్మల్ని నీ నుంచి వేరుపరిచినది. पाप ने हमको आपके घर से अलग कर दिया, పాపము నీ మందిరం నుంచి మమ్మల్ని వేరుపరిచినది. पाप ने हमको आपके लोगों से अलग कर दिया। పాపము నీ ప్రజల నుంచి మమ్మల్ని వేరుపరిచినది. हमको घर नहीं है निवास के మాకు लिए, నివాస స్థలము నివసించడానికి ఇల్లు లేదు. ओ आउटसाइड द हाउस कहीं पर ऐसी खुले आसमान के नीचे हम अकेले पड़ गए हैं। కనుక ఆ ఇంటి బయట ఎక్కడో ఆకాశంలో మేము ఒంటరిగా ఉంటూ ఉన్నాం. No house, no dwelling place. కనుక మందిరం కానీ నివసించే స్థలం కానీ ఇల్లు కానీ మాకు లేదు. Sin has made them lonely. కనుక పాపము వారిని ఒంటరిగా చేసినది. They are driven away from the congregation of the righteous people. నీతిమంతుల సమాజము లేదా మందిరం నుంచి వారు తోలివేయబడ్డారు. सूपबेनी को देखा उन्होंने, వానకోవెలను వారు చూచారు. नीति वचन సామెతల గ్రంథము 26 अध्याय 26వ అధ్యాయము verse 2. 2వ వచనం. The book of Proverbs chapter 26 and verse 2. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం. As the bird by wandering, as the swallow by flying. రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవలియు దిగుకుండునట్లు. ये swallow जो है, ये सूपबेनी जो हमेशा घुमक्कड़ के समान घूमता ही रहता, बिल्कुल नीचे उतरता नहीं। ఈ వానకోవిల ఇంకా అది తిరుగుతూనే ఉంటుంది, ఎక్కడ కిందకి దిగదు. It is a wandering bird. కనుక అది మరి అది తిరుగులాడుచుండే పక్షి. कोई निवास स्थान नहीं, దానికి ఎటువంటి నివాస స్థలం లేదు. तितर बितर हो गया, వారు చల్లా చెదరైపోయినారు, भटक गए प्रभु से। ప్రభు నుంచి వారు తొలగిపోయినారు. लेकिन कोरा के पुत्र అయితే కోరహు కుమారులు जब वो ये सियोन की परिक्रमा कर रहे थे, ఆ సియోను పట్టణం చుట్టూ వారు సంచరిస్తూ ఉండినప్పుడు सियोन में उन्होंने वेदी को देखा, సియోనులో వారు బలిపీఠాన్ని చూచారు. और उस पत्थरों के बीच में जब उन्होंने एक चिड़िए को देखा और एक सूपबेनी को देखा, ఆ బలిపీఠపు రాళ్ల సందుల్లో వారు పిచ్చుకను వానకోవెలను చూచారు. एक लोनली ఒక ఒంటరి అయిన wandering bird, తిరుగులాడే సంచారం చేసే పక్షి, homeless bird, ఇల్లు లేని పక్షి, no house for them, వారికి ఇల్లు లేదు. driven away not only from the presence of the Lord but even from the presence of God's people. కనుక దేవుని సన్నిధి నుంచి తొలగిపోవడమే కాదు, దేవుని ప్రజల నుంచి కూడా వారు వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. पाप इतना भयानक है, పాపం అంత భయంకరమైనది. तब वो प्रार्थना कर रहे हैं, అప్పుడు వారు ప్రార్థిస్తూ ఉండినారు, हे परमेश्वर यहोवा, ఓ దేవుడైన యెహోవా, तेरे अभिषिक्त को तू देखकर हम पर दया कर। నీ అభిషేకుని నేను దృష్టించి మమ్మను మా మీద లక్ష్యం ఉంచుము. जिस बलि के ऊपर महायाजक ने अपना हाथ रखकर उसको हमारे पापों के लिए बलिदान किया, हम तो योग्य नहीं है,
उस अनॉइंटेड को, उस अभिषिक्त बलिदान को स्मरण करके हमारे ऊपर दया कर। కనుక ఏ మరి ప్రధాన యాజకుడైతే బలిపీఠం మీద ఉన్న ఆ బలి మీద తన చెయ్యి ఉంచి మరి బలిగా చేసినాడో దానికి మేమాత్రము అర్హులం కాదు కనుక నీ అభిషిక్తుని నువ్వు లక్ష్యం ఉంచి మమ్మను దృష్టించుము. Look upon the face of your anointed. కనుక నీ యొక్క అభిషిక్తుని యొక్క ముఖమును లక్ష్యింపుము. प्रभु जी, हम भी ऐसे स्पैरो के समान हैं, ప్రభువా మేము కూడా అలాంటి పిచ్చుకల వలె ఉండినాము, हम भी ऐसे ही सुपर बेनी के समान हैं, మేము కూడా అలాంటి వానకోవిల వలె ఉండినాము, हम पर दया कर। మా యేళ్ళ దయ చూపించుము. प्रियो, उन्होंने वेदी के पास अपना निवास स्थान पाया। కనుక ఆ బలిపీఠము దగ్గర వారు నివాస స్థలాన్ని పొందుకున్నారు. यहाँ पर एक छोटी सी बात समझने लायक ఇక్కడ है। ఒక చిన్న విషయం మనము మరియు గ్రహించవలసిన అవసరం ఉంటున్నది. बाइबल हम बचपन से पढ़ते आ रहे हैं। బైబిల్ గ్రంథాన్ని మనం చిన్ననాటి నుంచి చదువుతూ వస్తూ ఉన్నాం. कई बार इन सच्चाइयों को समझने में असमर्थ इसलिए है क्योंकि हमारा ध्यान, हमारे विचार कॉन्स्टेंटली प्रभु पर नहीं रहते हैं। మన యొక్క దృష్టి, మన యొక్క ఏకాగ్రత ప్రభువునందు ఉంచని కారణం చేతనే ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పటికీ దానిలో ఉన్న అర్థాన్ని సరిగ్గా మనం గ్రహించలేకుండా ఉంటున్నాం. God is not in all our thoughts. మన యొక్క ఆలోచనలన్నింటిలో దేవుడు లేడు. एक उदाहरण देखिए पुराने नियम में। పాత నిబంధనలో ఒక ఉదాహరణ చూడండి. पहला इतिहास, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 1 Chronicles and chapter 21। మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము. दाऊद यहाँ पर परमेश्वर से दंड पाया है దావీదు ఇక్కడ దేవుని యొద్ద నుండి శిక్షణ పొందుకున్నాడు. और परमेश्वर ने उसको दंड देकर क्षमा भी कर दिया। శిక్షించి మరి క్షమించినాడు కూడా. और क्षमा करने के बाद దేవుడు ఆయన్ని క్షమించిన తర్వాత प्रभु ने अपने नबी गाद के द्वारा ये संदेश पहुंचाया। తన ప్రవక్త అయిన గాదు ద్వారా ఈ వర్తమానాన్ని ప్రభువు పంపుతూ ఉన్నారు. 1 Chronicles మొదటి దినవృత్తాంతములు 21 21వ అధ్యాయము 18, 18వ వచనం. पहला इतिहास 21 और उसका 18 वचन। మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 18వ వచనం. Then the angel of the Lord commanded God to go to David and say that he should go up and set up an altar unto the Lord in the particular place. యెబూసీయుడైన వర్ణాను కళ్ళమందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలనని దావీదునకు ఆజ్ఞనిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా दाऊद ओर्नान के पास गया। దావీదు వర్ణాను ఎద్దుకు వెళ్ళాడు. उसने वो जगह मांगा। ఆ యొక్క స్థలాన్ని కోరాడు. ओर्नान कहता है వర్ణాను అంటాడు verse 23 में, 23వ వచనంలో, ओर्नान said, take it to thee and let my lord the king do whatsoever is good in his eyes. వర్ణాను రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకుని తన దృష్టికి అనుకూలమైనట్టుగా చేయనుగాక. दाऊद क्या बोलता है? దావీదేమంటాడు verse 24, 24వ వచనం. and King David said to Ornan, nay, but I will verily buy it for the full price. రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకుని యెహోవాకు దహనబలి అర్పించను, న్యాయమైన క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకుందని వర్ణానుతో చెప్పి पूरा दाम चुकाकर मैं उसे खरीदूंगा। సంపూర్ణంగా క్రయాన్ని చెల్లించి నేను దాన్ని కొంటాను. तब उसने वेदी बनाया। అప్పుడు అతడు బలిపీఠాన్ని కట్టాడు. और हम पढ़ते हैं మనం చదువుకుంటాం verse 26, 26వ వచనం. and David built there an altar. అక్కడ దావీదు బలిపీఠమును కట్టించి I will pay the full price. నేను పరిపూర్ణ వెల చెల్లిస్తాను. तब उसने वेदी बनाया। అప్పుడు బలిపీఠాన్ని కట్టాడు. जब वेदी का मतलब है బలిపీఠము అంటే అర్థము the full price has been paid. సంపూర్ణ క్రయము చెల్లింపబడినది. उसके पाप का प्रायश्चित करने के लिए, వారి యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడానికి, परमेश्वर का घर बनाने के लिए, దేవుని మందిరముగా చేయడానికి, उस घर में हमको निवास देने के लिए ఆ దేవుని మందిరంలో మనకు నివాసాన్ని ఇవ్వడానికి दाऊद ने पूरा दाम चुकाया। దావీదు సంపూర్ణ క్రయాన్ని చెల్లించినాడు. और chapter 22 and verse 1 में कहता है, 22వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, then David said, this is the house of the Lord. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని దావీదు సెలవిచ్చెను. यही प्रभु का घर है ఇదే దేవుని నివాస స్థలము. जहां पर उसने वेदी बनाया, ఎక్కడైతే దేవుని బలిపీఠాన్ని కట్టాడో, जहां पर उसने पूरा दाम चुकाया, ఎక్కడైతే సంపూర్ణ బలియాగాన్ని చెల్లించినాడు, క్రయాన్ని చెల్లించాడు. आराधना करने के लिए जो प्रिय भाई बहन आए हैं, ఆరాధించడానికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులారా, कम से कम आज हम केवल खोखले शब्द ना कहें, కేవలం కనీసం ఈ రోజైనా ఖాళీ మాటలు మనం చెప్పవద్దు. कम से कम प्रभु के घर में आज जो आए हैं, हम इस बात को समझे कि कितना बड़ा दाम चुकाकर हमारे लिए ये निवास स्थान प्रभु का घर बनाया మన गया। కొరకై ఎంత గొప్ప క్రయం చెల్లించి దేవుడు మన కొరకై ఈ నివాస స్థలాన్ని సిద్ధపరిచినాడో కనీసం నేడైనా గ్రహిద్దాం. The cross, సిలువ, the altar, it speaks about the price he has paid to build that house and give me a dwelling place. कनका- ये घर मुझको निवास स्थान के लिए देने के लिए
जिस वेदी के ऊपर, जिस क्रूज के ऊपर प्रभु यीशु मसीह ने दाम चुकाया, सबसे पहले वो बात मुझसे करता है। కనుక ఈ ఇంటిలో నాకు నివాసాన్ని కల్పించడానికి ప్రభు ఆ బలిపీఠం మీద ఆయన సంపూర్ణమైన క్రయాన్ని చెల్లించిన విషయం నాకు తెలియపరుస్తూ ఉంటున్నది. What is the price he paid? ఆయన చెల్లించిన క్రయం ఏమిటి? क्या दाम उसने चुकाया? ఆయన చెల్లించిన వెల ఏంటి? फिलिपियों की पत्री ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2 अध्याय 2వ అధ్యాయము उसका 8 वचन। 8వ వచనం. फिलिपियों की पत्री 2 अध्याय और उसका 8 वचन। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. Being found in fashion as a man, he humbled himself and became obedient unto death, even the death of the cross. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. क्या दाम चुकाया? ఆయన ఎలాంటి క్రయాన్ని చెల్లించినాడు? It is the death of the cross. అది సిలువ మరణమై ఉంటున్నది. इसको सोच भी नहीं सकते। ప్రియులారా, మనము ఆలోచించలేము. एक ऐसा दर्दनाक मृत्यु है वो। అది ఎంతో వేదనకరమైన మరణము. केवल शरीर की बात नहीं है, కేవలం శరీర సంబంధమైన బాధ కాదు. ये बलिदान जो है ఈ యొక్క బలియాగము 6 वचन में शुरू हो गया। 6వ వచనంలో మొదలైంది. उसके बाद 7 वचन, फिर 8 वचन आता ఆ है। తర్వాత 7వ వచనం, 8వ వచనం వస్తుంది. वो परमेश्वर था అతడు దేవుని और 6 वचन में लिखा है 6వ వచనంలో రాయబడినది, परमेश्वर के जितने भी प्रिविलेजेस हैं उसको त्यागने के लिए वो दोबारा सोचा तक नहीं। దేవునికి ఎలాంటి మరి అధికారాలు ఉంటూ ఉన్నాయో వాటిని విడిచిపెట్టడానికి ఆయన ఏమాత్రము సంకోచించలేదు, ఆలోచించలేదు. Mind you, he did not leave his divine attributes, sorry, ईश्वरीय गुण जो है उसको नहीं छोड़ा, తన దైవిక గుణ లక్షణాలను ఆయన విడిచిపెట్టలేదు కానీ but divine privileges, అయితే ఆ దైవికమైన అధికారాలు ఏదైతే ఉంటున్నాయో अति ऊंचे और पवित्र स्थान में निवास करता है। అత్యున్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించే దేవుడు ఆయన. उसकी महिमा सदाकाल की है। ఆయన మహిమ నిత్యము ఉండునది. स्वर्गदूत की सेवा एक बिजली के समान उसको मिलती है। కనుక దేవదూతల యొక్క పరిచర్య సేవ ఒక మెరుపు వలె ఆయనకి దొరికేదిగా ఉంటుంది. एजिकियल की किताब ఎహెజ్కేలు గ్రంథము 1 अध्याय 1వ అధ్యాయము 14 वचन में 14వ వచనంలో ये जो स्वर्गदूत उसके सामने खड़े रहते हैं, ఆయన సముఖములో నిలబడి దేవదూతలు 2 पंखों से चेहरा ढांप लिए, రెండు రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుంటాయి, 2 पंखों से अपने शरीर को ढांप लिए రెండు రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకుంటాయి, और 2 पंखों से उड़ते रहते हैं రెండు రెక్కలతో అవి ఎగురుతూ ఉంటాయి. कॉन्स्टेंटली। అవి నిరంతరము ఆ రీతిగా చేస్తూ ఉంటాయి. प्रभु ने आज्ञा दिया, కనుక దేవుడు ఆజ్ఞాపించినారు, बिजली के समान जाते हैं మెరుపు తీగ వలె వెళ్ళిపోతాయి और बिजली के समान काम वापस करके पूरा करके वापस आते हैं। కనుక ఆమె ఆ పరిచర్యను ఆ పనిని ముగించుకొని మరలా ఆ దేవదూతలు వచ్చి అక్కడ నిలబడేవిగా ఉంటాయి. He relinquished his glory, కనుక తన మహిమను ఆయన త్యాగం చేశారు. he relinquished his sovereignty, తన సార్వభౌమత్వాన్ని ఆయన త్యాగం చేశారు. he relinquished his power, తన అధికారాన్ని శక్తిని అంతటినీ త్యాగం చేశారు. he relinquished the angelic ministry. తన దేవదూతల ద్వారా తనకు కలిగే ఆ పరిచర్యనంతటిని ఆయన త్యాగం చేశారు. नीति वचन సామెతల గ్రంథము 26 नीति वचन 25 अध्याय। సామెతల గ్రంథము 25వ అధ్యాయము. If I am able to find it correctly, the book of Proverbs and chapter 25 సామెతల గ్రంథము 25వ అధ్యాయము and verse 3. 3వ వచనం. Yes, correct. The heaven for height and the earth for depth. ఆకాశముల ఎత్తును భూమి లోతును. स्वर्ग ऊंचाई के लिए जाना जाता है और पृथ्वी गहराई के लिए. కనుక ఎత్తు అనేది చెప్పాలంటే ఆకాశాన్ని తీసుకుంటారు, లోతును గురించి చెప్పాలంటే భూమి. From the heights of heaven to the depths of this world. ఆకాశపు ఎత్తు నుంచి భూలోకం యొక్క లోతున వరకు उसकी नम्रता, ఆయనకు దీనత్వము, किस प्रकार से उसने अपने आप को खाली कर दिया. ఎంతగా తను ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. वहां पर ज्योति है, అక్కడ ఆయన వెలుగులో यहाँ ఉండేది, पर अंधकार है, ఇక్కడ అంధకారం ఉండినది, वहां पर పవిత్రता है, అక్కడ పవిత్రత ఉండినది, यहाँ पर सब प्रकार के घिनौनी अशुद्धता है, ఈ భూలోకమందు అన్ని విధములైన అసహ్యకరమైన అపవిత్రత ఉండినది, वहां पर इस प्रकार की सेवा होती है. ఆయన ఆ కాలోకములో ఆకాశంలో ఇలాంటి పరిచర్య ఉండేది. ये पृथ्वी पाप के कारण बलवा करने वालों से भरा हुआ है. ఈ లోకమంతా కూడా తిరుగుబాటు చేసే వారితో నింపబడి ఉండినది. ऐसे दुनिया में वो आया, అలాంటి లోకములోనికి ఆయన దిగి వచ్చినాడు, गंदगी में आया, అలాంటి మురికిలోనికి ఆయన వచ్చినాడు, घिनौने करप्ट लोगों के बीच में आया. అసహ్యులైన అపవిత్రులైన వారి మధ్యలోనికి ఆయన వచ్చినాడు. कल रात को सोचकर मेरे आंख में पानी आया. నిన్న రాత్రి నేను ఆలోచించుకుని నా కన్నీళ్లు వచ్చినాయి. कुछ लोग यूथ कैंप क्यों नहीं आना चाहते? కొంతమంది యవనస్తుల కూడికలకి ఎందుకు రారు? क्योंकि वो हमारे लिए बहुत ही गंदा स्थान है. ఎందుకంటే మనకు అది ఎంతో మురికైన స్థలం అనుకోవచ్చు. God of heaven, from the heights of heaven, he came to a dirty place, dark place, corrupted place. కనుక మరి మహోన్నతుడైన దేవుడు, పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు, ఆకాశపు ఎత్తులో నివసించే దేవుడు మురికైన అసహ్యమైన
హేయకరమైన లోకానికి దిగి వచ్చినాడు. क्या त्याग उसने किया है. ఎంత గొప్ప త్యాగం అది, What a price, what a sacrifice this is. ఎలాంటి గొప్ప బలియాగం అది. दूसरा రెండవదిగా फिलिपियों की पत्री ఫిలిప్పీయులకు రాసిన పత్రిక दूसरा अध्याय 2వ అధ్యాయము 7 वचन. 7వ వచనం. फिलिपियों की पत्री दूसरा अध्याय 7 वचन. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. Made himself of no reputation, took upon him the form of a servant, made in the likeness of men. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. मनुष्य का सबसे बड़ा वरदान जो परमेश्वर ने दिया क्या है? మనుషునికి దేవుడిచ్చిన అతి గొప్ప మరి వరం ఏంటో చెప్పండి. वो फ्री विल है. తన స్వచిత్తము. जैसा परमेश्वर खुद अपना इच्छा फ्री विल रखता है, ఏ రీతిగా దేవుడు స్వయంగా తన చిత్తాన్ని ఆయన కలిగి ఉంటాడో वैसा ही उसने मनुष्य को भी ये फ्री विल दिया है. అదే రీతిగా మనుషునికి కూడా ఆయన సొంత చిత్తాన్ని ఆయన ఇచ్చినాడు. जो कोई विश्वास करे, కనుక ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో किसी को बाध्य नहीं करेगा. ఎవరిని ఆయన బలవంతం చేయడు. याद रखिए, जो नया जन्म नहीं पाए हैं, జ్ఞాపకం పెట్టుకోనండి, ఎవరైతే ఇంకను తిరిగి జన్మించలేదో नया जन्म पाने के बाद भी जो उसके सार्वभौम राजत्व के नीचे जीवन नहीं बिता रहे हैं, మరి తిరిగి జన్మించిన తర్వాత కూడా రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకను ఆయన సార్వభౌమ అధికారం కింద ఎవరైతే జీవించట్లేదో आपको बाध्य नहीं करेगा. ఆయన మిమ్మల్ని బలవంతం చేయడు. आपको फ्री विल दिया है. ఆయన మీకు స్వచిత్తాన్ని ఇచ్చినాడు. यदि कोई मेरे पीछे आना चाहे, ఎవరైతే నన్ను వెంబడించాలని కోరుతారో, यदि कोई मेरा चेला बनना चाहे, ఎవరైతే నా శిష్యుడిగా ఉండాలని కోరుతారో, यदि कोई मुझसे मेरे नाम को पुकारे, ఎవరైతే నా నామమును బట్టి ప్రార్థన చేస్తారో, one of the greatest gift he has given to mankind, any religion, any caste, any color, is the free will which can enjoy like a god. కనుక మనుషునికి ఇవ్వబడిన అతి అతి ప్రాముఖ్యమైన వరము అది ఏ మతస్థుడైనా ఏ దేశస్థుడైనా ఎలాంటి మనిషి అయినప్పటికీ కూడా మనుషునికి దేవుడు తన స్వచిత్తాన్ని తను నిర్ణయం తీసుకునే శక్తిని ఇచ్చినాడు. प्रभु यीशु मसीह जब मनुष्य बना तो उसको भी अधिकार था. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు అను మనుష్య రూపిణిగా వచ్చినాడో ఆ అధికారాన్ని కలిగి ఉన్నాడు. उसके पास भी एक फ्री विल है. ఆయనకు కూడా స్వచిత్తం ఉండినది. लेकिन क्या हुआ देखिए, అయితే ఏం జరిగిందో చూడండి. इब्रानियों की पत्री హెబ్రీయులకు రాసిన పత్రిక 10 अध्याय 10వ అధ్యాయము 5, 6 और 7. 5, 6, 7 వచనాలు. The book of Hebrews in chapter 10 హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము verses 5, 6 and 7. 5, 6, 7 వచనాలు. Wherefore when he cometh into the world, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, जब वो मनुष्य रूप धारण करके संसार में आया, ఎప్పుడైతే ఆయన మనుష్యుని రూపాన్ని ధరించి ఈ లోకానికి వచ్చినాడో तो उसने कहा, ఆయన అన్నాడు, हे पिता, ఓ తండ్రి, तुझको होम बलि में, पाप बलि में कोई प्रसन्नता नहीं है. పాప పరిహారార్థ బలులు దహన బలులు నీకు ఇష్టమైనవి కావు. मुझको तूने देह बनाया है. నీవు నన్ను ఒక శరీరముగా చేసినావు. किस लिए? ఎందుకొరకు? ताकि मैं तेरी इच्छा पूरी करूं. ఇదిగో నేను నీ చిత్తమును నెరవేర్చుటకు. Verse 7. 7వ వచనం. Everybody should write it somewhere on the table of their heart. ప్రతి ఒక్కరు కూడా వారి హృదయం అనే పలక మీద ఈ వాక్యాన్ని రాసి పెట్టుకోనండి. Then said I, lo, I come, in the volume of the book it is written of me to do thy will, O God. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. When he came as a man, ఆయన మనుషునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు he had the free will. ఆయన స్వచిత్తాన్ని సొంత చిత్తాన్ని కలిగిన వాడు. उसने क्या किया? అయితే ఆయన ఏం చేశారు? ये फ्री विल जो है हमारे व्यक्तित्व को बनाता है. Please listen to me carefully. This free will builds my personality. ప్రియులారా, ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. నాకుండే ఆ స్వచిత్తము నా వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది. मेरी इच्छा है, నా చిత్తము ऐसा करूंगा, నేను ఈ రీతిగా చేస్తాను, ऐसा नहीं करूंगा. ఈ రీతిగా నేను చేయను. Every action is decided by my own free will. కనుక నేను చేసే ప్రతి కార్యము కూడా నేను కలిగి ఉన్న నా స్వచిత్తాన్ని మీద ఆధారపడి ఉంటుంది. Which builds my personality. అది నా వ్యక్తిత్వాన్ని అది పెంపొందించేదిగా ఉంటుంది. प्रभु यीशु ने ప్రభువైన యేసుక్రీస్తు వారు ना केवल अपने डिवाइन प्रिविलेजेस को त्याग दिया, ఆయన తనకున్న దైవికమైన అధికారాలను త్యాగం చేయటం మాత్రమే కాదు, he relinquished even his human privileges. తన మానవీయ అధికారాలను కూడా ఆయన త్యాగం చేసినాడు. पृथ्वी में आते साथ उसने बोला, ఈ లోకానికి వస్తూనే ఆయన చెప్పారు, हे पिता, ఓ తండ్రి, तेरी इच्छा पूरी करने के लिए आया हूं. నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి ఉంటున్నాను. मेरी नहीं, तेरी इच्छा पूरी నా हो. చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరును గాక. Oh beloved, what a sacrifice and what a surrender this is. ప్రియులారా, ఎలాంటి గొప్ప బలియాగము, ఎలాంటి గొప్ప సమర్పణ ఇది. दास बन गया. ఆయన దాసుడుగా మారిపోయినాడు. दास का मतलब దాసుడు అంటే అర్థము अन्याय सहने को तैयार है. అన్యాయాన్ని సహించడానికి సిద్ధంగా ఉండుట. कई बार हमने सुना, అనేక మాటలు మనం వింటూ వచ్చినాం. राजाओं के दिनों में రాజుల దినాలలో राजकुमार और राजकुमारी को कोई मार नहीं सकता. రాజకుమారుని గాని రాజకుమార్తెను గాని ఎవరు కూడా కొట్టడానికి వీలుండదు. वो इतने बड़े लोग हैं, వారెంత గొప్పవారంటే जब शिक्षक उनको बता रहा है, మరి ఉపాధ్యాయుడు
వారికి పాఠాలు నేర్పుతున్నప్పుడు तो राजकुमार से पूछा भैया 2+2 कितना होता है? రాజ్ కుమార్ ని ఉపాధ్యాయుడు అడుగుతాడు 2+2 కూడితే ఎంత అని అడుగుతారు. उसने बोला 5 होता है. రాజ్ కుమారుడు 5 అని చెప్పాడు అనుకోండి. गलती है ये. అది తప్పు, పొరపాటు. लेकिन उसको दंड किस देगा? అయితే ఆయన శిక్షించడానికి వీల్లేదు. ఆ శిక్ష ఎవరికి వెళ్తుంది? दरवाजे के बाहर एक नीग्रो काले रंग का व्यक्ति छोटा सा लड़का बंधा हुआ है. He is bound. ద్వారం బయట ఒక నల్లని నీగ్రో బానిస అక్కడ కట్టబడి ఉంటాడు. राजकुमार ने गलती किया. రాజకుమారుడు ఏమో ఇక్కడ పొరపాటు చేస్తాడు. लेकिन शिक्षक ने जाकर उसको छड़ी मारा. ఉపాధ్యాయుడు అక్కడికి వెళ్ళి ఆ నల్లని ఆ అబ్బాయిని కొట్టేవాడిగా ఉంటాడు. वो मन के अंदर सोचता होगा, తన హృదయంలో అనుకుంటూ ఉండవచ్చు, मैंने क्या गलती किया? నేనేం పొరపాటు చేశాను? मैंने आज्ञा को नहीं तोड़ा. నేను ఏ ఆజ్ఞను ఉల్లంఘించలేదు मैंने కదా. कोई चोरी नहीं किया. నేను ఏ దొంగతనం చేయలేదు కదా. मैं कोई बुराई नहीं किया. నేను ఎటువంటి చెడు చేయలేదు కదా. ये दास का है. దాసుని యొక్క महायाजक कैफा बोलता है, ప్రధాన యాజకుడైన కేఫా అంటాడు, हमारा देश नाश न हो, మన దేశం నశించుకుండునట్లు इसीलिए एक व्यक्ति को मरना चाहिए. మన నిమిత్తమై ఒక నరుడు, ఒక మనుషుడు నశించడం ఆవశ్యకము. ना केवल हमारा देश, మన దేశం మాత్రమే కాదు, लेकिन सारी पृथ्वी में ఈ లోకమంతా కూడా परमेश्वर के लोग जो तितर बितर हो गए हैं, మరి చల్లా చెదరైపోయిన దేవుని ప్రజలు, उन सबको इकट्ठा करने के लिए వారందరినీ సమకూర్చడానికి एक को दंड देना है. ఒకరు శిక్షింపబడాలి. किसको चुना उन्होंने? ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడు? प्रभु यीशु मसीह को. ప్రభువు యేసు క్రీస్తు వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. दास के समान ఒక దాసుని వలె हमारे पापों की सजा उठाने के लिए, మన పాపపు శిక్షను ఎత్తుకోవటానికి, हमारे न्याय को सहकर अन्याय सहने के लिए, మన తీర్పును ఆయన మీద వేసుకొని అన్యాయపు తీర్పును ఆయన సహించడానికి. और उसके बाद आता द डेथ ऑफ द क्रॉस. ఆ తర్వాత శిలువ మరణం వస్తుంది. He sacrificed all his divine privileges. ఆయన తన దైవిక అధికారాలన్నిటినీ త్యాగం చేశాడు. He sacrificed all his human privileges. తన మనిషినికి ఉన్న అధికారాలన్నిటిని కూడా ఆయన త్యాగం పరుస్తూ వచ్చినాడు. He suffered injustice just like a slave. మరి ఒక బానిస వలె అన్యాయాన్ని సహిస్తూ వచ్చినాడు. Then came the death of the cross. ఆ తర్వాత శిలువ మరణం అనేది వస్తుంది. यशायाह नबी की किताब యెషయా గ్రంథము 53 अध्याय 53వ అధ్యాయము 4, 5, 6, 7, 8 में पढ़ते हैं. 4, 5, 6, 7 వచనాలు మనం చదివినట్లయితే, लोगों ने उसकी निंदा किए, జనులు ఆయన నిందించినారు, उसको तिरस्कार किए, ఆయన తిరస్కరించినారు, उसके मूल्य को नहीं समझा, ఆయన విలువను వారు గుర్తెరగలేకపోయినారు. हमारे अधर्म के लिए उसको घायल किया गया, మన దోషముల బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, हमारे अपराधों के लिए उसको कुचला गया. మన అపరాధముల నిమిత్తమే ఆయన నలగొట్టబడ్డాడు. What a price is this? ఎలాంటి గొప్ప క్రయం అది! कितना बड़ा दाम उसने चुकाया. ఎంత గొప్ప క్రయాన్ని ఆయన చెల్లిస్తూ వచ్చినాడు. किसके लिए? ఎవరి కొరకు? एक गौरैये के लिए, ఒక పిచ్చుక కొరకు, एक सुपरबेनी के ఒక लिए, వానకోవెల కొరకు, भटकते हुए हम जैसे पापियों के लिए, తిరుగులాడుచుండే పాపులమైన మన కొరకు, हम जैसे एकाकी पापियों के लिए, ఒంటరి అయిపోయిన పాపులమైన మన కొరకు, जिसका कोई निवास स्थान ही नहीं है. దానికి నివాస స్థలం అనేది లేదు. यदि प्रभु दया नहीं करता, ఒకవేళ గాని దేవుడు గాని కనికరం చూపకపోతే, शायद यही पृथ्वी मुंह खोलकर हमको भी अपने खड्डे में निगल गई होती. ఈ భూలోకము తన నోరు తెరిచి మనల్ని కూడా మృంగివేసి ఉండేది. Have you ever thought about it? ఎప్పుడైనా దాని గురించి నువ్వు ఆలోచించినావా? What price he has paid, మన కొరకు ఎలాంటి క్రయాన్ని ఆయన చెల్లించినాడు, what a house he has built. మన కొరకు ఎలాంటి నివాస స్థలాన్ని ఆయన This is the కట్టించినాడు. house of God. ఇది దేవుని మందిరము. जब उस वेदी को देखते हैं, ఎప్పుడైతే ఆ బలిపీఠాన్ని మనం చూస్తామో, जब प्रभु यीशु मसीह के बलिदान को स्मरण करते हैं, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగాన్ని ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో, unimaginable sorrow. కనుక మనం ఊహించలేని దుఃఖం అది. मैं गूगल सर्च कर रहा था గూగుల్లో నేను వెతుకుతూ ఉండినాను, क्रूसिफिक्शन के बारे में जस्ट देखने के लिए, సిలువ వేయబెట్ట అంటే సిలువ వేయుట అనే దాని గురించి నేను వెతుకుతూ ఉండినాను. क्योंकि बाइबल में सिर्फ एक ही बात लिखा हुआ है, ఎందుకంటే సిలువ వేసినారు అనే ఒక్క మాటే బైబిల్లో రాయబడింది. they crucified him there. ఆయనను అక్కడ వారు సిలువ వేసిరి. बोलते मनुष्य के इतिहास में ऐसा दर्दनाक जो मृत्यु इन्वेंट किया गया है, इससे बढ़कर कोई दूसरी बात नहीं है. మనుషుని యొక్క చరిత్రలో మరి అంతకంటే మించిన బాధాకరమైన శిక్ష ఇంకొకటి లేని దాన్ని ఈ సిలువను వారు మరి సృష్టించినారు. उसको पढ़ते समय దాన్ని నేను చదువుతున్నప్పుడు एक बात लिखा होता है, excruciating pain. అక్కడ సహించలేని అలవి కాని బాధ, దుఃఖము. अब वो शब्द देखिए, excruciating pain. అలవి కాని బాధ. excruciating का मतलब ఎక్స్క్రూషియేట్ అనే మాటకి అర్థం वो ఏంటంటే सहन नहीं हो रहा है. అది సహించలేనిది. excruciating का मतलब है out of crucifixion. అంటే సిలువలో నుండి అది పుట్టేది. इतना दर्द उसने सहा, అంత దుఃఖాన్ని ఆయన సహిస్తూ इतना వచ్చినాడు, बलिदान उसने किया, అంత బలియాగం ఆయన చేస్తూ వచ్చినాడు. फिर भी उसने प्रार्थना किया, हे पिता इनको क्षमा कर दे. అయినప్పటికీ ఆయన ప్రార్థిస్తూ వచ్చినాడు, ఓ తండ్రి వీరిని క్షమించుము, यदि मेरे आने में देर हो, నేను రావట ఆలస్యమైన ఎడల. तुमको समझ में आना चाहिए कि इस प्रभु के घर में
जहां पर मैंने तुमको निवास स्थान दिया वहां पर तुमको कैसा व्यवहार करना चाहिए। కనుక నేను ఎవరికి ఎక్కడైతే నివాస స్థలాన్ని నేను ఈ జనులకు ఇచ్చినానో జనులు ఏలాగు ఆ మందిరములో ప్రవర్తించాలో వారికి నేర్పించుము। प्रेरितों के काम అపొస్తలుల కార్యములు 20 अध्याय 20వ అధ్యాయము 28 वचन। 28వ వచనం। Acts chapter 20 and verse 28। అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం। डिलिबरेटली मैं वो शरीर के जो दुख है बोलकर अननेसेसरीली इमोशनल नहीं होना चाहता हूँ और ना आपको भी रुलाना चाहता हूँ, उसमें कोई मीनिंग नहीं है। శరీర దుఃఖాన్ని మీకేదో నేను బాగా వివరించి మీరేదో దుఃఖపట్టము నేనేదో దుఃఖపట్టము అని అది చేయటం కాదు కానీ Look at the sacrifice he made as a God. దేవుడుగా ఉండి ఆయన ఎంత త్యాగాన్ని బలియాగాన్ని చేశాడో గమనించండి। From the heights of heaven to the depths of this earth. ఆకాశపు ఎత్తుల్లో నుంచి భూమి యొక్క లోతుల్లోనికి ఆయన దిగి వచ్చినాడు। From a place of light to a place of gross utter darkness. మరి జ్యోతిర్మయుడు అనగా ఆ వెలుగులో మహాప్రకాశమానమైన వెలుగులో నివసించే దేవుడు ఘోర అంధకారమున ఈ లోకానికి దిగి వచ్చినాడు। From a place of eternal glory to a place corrupted with shame and ignominy. నిత్యమైన మహిమ కలిగిన స్థలములో నుంచి మరి ఎంతో ఘోరమైన అవమానము ఆ అవమానకరమైన స్థలములోనికి దిగి వచ్చినాడు। कैसे रहा वो? ఏ రీతిగా ఆయన ఉండగలిగినాడు? एक बात याद आ रही है। ఒకసారి ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది। कुछ साल पहले मैं आर.एस. कुरुविला से मिला था। కొన్ని సంవత్సరాల క్రితం సౌదిలో ఆర్ఎస్ కురువిల్లా అంకుల్ గారిని కలిశాను। उस साल भाई आनंद और उसके कुछ सहकर्मी कोयम्बतूर से गोंडी ट्राइब है वो हमारे बीच में आए थे ఆ पूना में। సంవత్సరము ఆ సౌదిలో ఆనంద్ సౌదులతో కలిసి గోండి సమాజం సువార్త కొరకే వారు ఇక్కడికి వచ్చినారు। उद्धार पाने के बाद రక్షణ పొందిన తర్వాత प्रभु ने उनके फिजिकल लाइफ में भी थोड़ा बढ़ोतरी दिया है। దేవుడు ఆయన భౌతికమైన విషయాల్లో కూడా అభివృద్ధిని దయచేసినారు। सो गोंडी वालों से मिलने के लिए वो बॉम्बे गए थे। గోండి ఆ సమాజం వారిని కలుసుకోవడానికి ఆయన బాంబే పట్టణానికి వెళ్ళారు। आने के बाद रिपोर्ट दिए వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన సమాచారం ఏంటంటే भाई जी 1 घंटा भी नहीं रह सके वहां पर। సోదరుడా ఒక్క గంట కూడా ఆ స్థలంలో నేను ఉండలేకపోయినాను। वो झोपड़पट्टी में बहुत बड़ा ड्रेनेज है। వారి ఉండే ఆ గుడిసెల్లో ఒక పెద్ద మురికి కాలువ ఉంటుంది। वो सब प्रकार का फिल्थ है उसमें। ఆ మురికి కాలువలోనే అన్ని రకాల వ్యర్థాలు ఉంటాయి। उसी को उन्होंने वुडन प्लैंक से कवर कर दिए। ఆ యొక్క మురికి కాలువను ఏదో ఒక అట్టలతో పైన చెక్కతో लकड़ी से कवर कर दिए కట్టెలతో వారు కప్పారు। और उसी के ऊपर वो खाना पकाते हैं, वहीं पर खाते हैं, वहीं पर सोते हैं। అక్కడే వారు అన్నం వండుకుంటారు, అక్కడే అన్నం తింటారు, అక్కడే పడుకుంటారు। అదే స్థలం ఇంకా गोंडी ट्राइब के ही हैं वो। అది గోండి అనే సమాజానికి చెందిన వారు। इसलिए कि वो कोयम्बतूर से आए थे। ఆయన కోయంబత్తూరు నుంచి వచ్చినాడు కనుక अपने ही लोगों के बीच में తన సొంత జనుల మధ్యలోనే ऐसे लोग ऐसे और स्थिति में रह नहीं सके। అలాంటి స్థితిలో ఆయన ఉండలేకపోయినాడు। Think about it before you open your mouth. నీ నోరు ఆరాధించడానికి తెరిచే ముందు ఒకసారి ఆలోచించుకోండి। मनुष्य बनकर आया, ఆయన మనుషుడిగా దిగి వచ్చినాడు। जैसे आपको और मुझको फ्री विल दिया, प्रभु यीशु मसीह को भी वो प्रिविलेज है। నీకు నాకు ఆయన స్వచిత్తాన్ని ఏ రీతిగా ఇచ్చినాడో ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా అదే స్వచిత్తాన్ని ఆయన కలిగి ఉండినాడు। इतना डोमिनेंट है वो विल, फ्री विल हमारा। మన యొక్క స్వచిత్తం ఎంత మరి ఎంత పైన ఉంటుందంటే, ఎంత అత్యం ఉంటుందంటే प्रभु यीशु मसीह उसको भी सरेंडर कर दिया। అయితే ప్రభువైన యేసు క్రీస్తు తన స్వచిత్తాన్ని సైతము ఆయన త్యాగం చేసినాడు। एक दास बन गया। ఒక దాసుని స్వరూపాన్ని ధరించినాడు। क्रूस की मृत्यु तो सबसे आखिरी में। సిలువ మరణం ఇంకా అన్నింటికంటే చివరిది। प्रभु जी इतना बड़ा दाम चुकाया। ప్రభు అంత గొప్ప క్రయాన్ని చెల్లిస్తూ వచ్చినాడు। उस वेदी को जब देखते हैं, ఆ బలిపీఠాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో जैसे दाऊद ने कहा, ఏ రీతిగా దావీదు చెప్తూ వచ్చినాడు, I will pay the full price। నేను సంపూర్ణమైన వెల చెల్లిస్తాను। प्रभु यीशु मसीह ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా परमेश्वर का अभिषिक्त है। దేవుని చేత అభిషిక్తుడైన వాడు। पूरा पूरा दाम चुकाया। ఆయన పరిపూర్ణమైన క్రయము వెల చెల్లించినాడు। The unsearchable riches of God। కనుక దేవుని శోధింప సఖ్యము కాని ఐశ్వర్యం అది। उसके अनुग्रह का धन, ఆయన అనుగ్రహ ఐశ్వర్యం, उसके दया का धन, ఆయన దయా మహదైశ్వర్యం, उसके महिमा का धन, ఆయన మహిమ మహదైశ్వర్యం అది। उसके भलाई, the riches of his goodness। ఆయన మంచితనం యొక్క ఐశ్వర్యము। कौन है हम लोग? మనం ఎవరము? छोटी छोटी बात में बलवा करने वाले, చిన్న చిన్న విషయాలకే తిరుగుబాటు చేసేవారము, अंधकार के कामों में घमंड करने वाले, అంధకార క్రియల్లో అతిశయించేవారము, पाप के कारण गौरैया के समान अकेले हो गए हैं। పాపాన్ని బట్టి
పిచ్చుకల వలె ఒంటరివైపోయిన వారము, सुपर वेदी के समान भटकते हुए रहते हैं। వాన కోవెల వలె తిరుగులాడుచుండే వారము. हे प्रभु जी, ఓ ప్రభా, क्या सुंदर है तेरा घर, ప్రభా నీ మందిరం ఎంత సుందరమైనది, कितना प्रेम और कितनी दया से कितना दाम चुकाकर तूने इसको बनाया। ఎంత ప్రేమతో ఎంత క్రయాన్ని చెల్లించి ప్రభా ఈ మందిరాన్ని నువ్వు నిర్మించినావు. लोग क्या कर रहे हैं? జనులు ఏం చేస్తూ ఉన్నారు? भजन संहिता కీర్తన గ్రంథము 84, 84వ కీర్తన, Psalm 84 verse 4. 84వ కీర్తన 4వ చరణం. Blessed are they that dwell in thy house, they will be still praising thee. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ओ मेरे आने में देर हो गई, నేను రావటం ఆలస్యమైతే परमेश्वर के घर में क्या करना है? దేవుని మందిరంలో మీరేం చేయాలి? Keep still praising, still praising, still praising. దేవుని ఇంకా నువ్వు స్తుతిస్తూనే ఉండండి, స్తుతిస్తూనే ఉండండి. आज नहीं आया, నేటి దినం ఒకవేళ రాకపోతే स्तुति के गीत गाते रहिए। ఆ స్తుతి గీతాలు పాడుతూనే ఉండండి. कल नहीं आया, రేపు రాకపోతే नहीं आएगा, రాదు, still praise. ఆయన రాకపోయినప్పటికీ మీరు ఇంకా నువ్వు స్తుతిస్తూనే ఉండండి. This must be our behavior in the house of God. కనుక మన దేవుని మందిరంలో మనం ప్రవర్తించవలసిన విధానం ఇది. Verse 5. 5వ చరణం. Blessed is the man whose strength is in thee, whose heart are the ways of them. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. प्रभु जी, तेरा घर हमारे लिए बल का कारण है। ప్రభా నీ యొక్క మందిరము మాకు బలానికి కారణంగా ఉంటూ ఉన్నది. तू ऐसा बल देता है कि हम तेरे पीछे पीछे चल सके, तेरे मार्गों में, तेरे कदमों में हम चल सके। కనుక నీ అడుగు జాడల్లో నీ వెనుక నీ మార్గముల్లో నడవటానికి మాకు అది బలాన్ని ఇస్తుంది. Keep walking still. కనుక అయినప్పుడు ఇంకనూ నడుస్తూనే ఉండండి. Be still, keep praising. अभी भी आराधना करते जाइए, ఇంకనూ ఆయన్ను స్తుతిస్తూనే ఉండండి. उसके पीछे उसके कदमों में बल पाकर चलते जाइए। ఆయన అడుగు జాడల్లో ఆయన వెనుక ఇంకనూ బలం పొందుకుంటూ నడుస్తూనే ఉండండి. Verse 7. 7వ చరణం. They go from strength to strength. Every one of them in Zion appeareth before God. వారు నానాటికి బలాభివృద్ధి నుంచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సియోన్లో దేవుని సన్నిధిని కనబడును. जब तक कि सियोन में परमेश्वर का दर्शन ना हो जाए। ఎప్పటి వరకైతే సియోన్లో దేవుని దర్శనాన్ని మనం పొందుకోమో. वेदी से शुरू हुआ, బలిపీఠం నుంచి మొదలవుతుంటుంది. कितना बड़ा दाम चुका है, ఆయన ఎంతో గొప్ప క్రయాన్ని कितनी చెల్లించాడు, बड़ी दया उसने प्रकट किया, ఎంతో గొప్ప కనికరాన్ని కనపరిచినాడు. अपने लहू को उसने बहा दिया, తన రక్తాన్ని ఆయన చిందించినాడు, अपने देह को उसने दे दिया, తన శరీరాన్ని ఆయన విరగొట్టినాడు, अपने आत्मा में प्राण में भी दुख उठाया। ఆయన తన ప్రాణంలో ఆత్మలో కూడా దుఃఖాన్ని సహిస్తూ వచ్చినాడు. Lord, what a price you paid and what a house you have built. ప్రభువా, నా కొరకు ఎంత క్రయాన్ని చెల్లించి ఎలాంటి మందిరాన్ని నా కొరకు నువ్వు నిర్మించినావు. इस घर में हम స్టిల్ అభి भी आराधना करते रहेंगे। ఆ యొక్క ఇంటిలో ఆయన మందిరములో ఆయన ఇంకను మనం ఆరాధించే వారంగా ఉంటాం. तेरे घर में बल पाकर तेरे कदमों में चलते रहेंगे। నీ ఇంటిలో బలాన్ని పొందుతూ నీ అడుగుజాడలో మేము నడిచే వారంగా ఉంటాం. और जब तक सियोन में परमेश्वर का दर्शन ना हो जाए, ఎప్పటి వరకైతే సియోన్లో దేవుని యొక్క దర్శనాన్ని మనం పొందుకోమో, कदम कदम पर तू हमको बल देता जाएगा। అడుగు వెంబడి అడుగు ఆయన మనకు బలాభివృద్ధిని కలుగజేస్తూ వచ్చే దేవుడు. ये हमारी आशा है। ఇదే మన నిరీక్షణ. जब तक प्रभु को आमने सामने नहीं देखेंगे, ఎప్పటి వరకైతే మన ప్రభువును మన కనులారా ముఖాముఖిగా మనం చూడము, जिसने हमसे इतना प्रेम किया, ఆయన మనల్ని అంతగా ప్రేమించినాడు, पूरा दाम चुकाया, ఆయన సంపూర్ణ క్రయాన్ని చెల్లించినాడు, हमारे छुटकारे के लिए మన విమోచన విడుదల కొరకు एक घर बनाया। ఆయన ఒక ఇంటిని కట్టాడు. ये हमारा निवास स्थान అది है। ఆయన మన యొక్క నివాస స్థలం అయి ఉంటున్నది. जब तक प्रभु अपने लोगों के बीच में महिमा पाने के लिए ना आए, తన జనుల మధ్యలో మహిమ పొందడానికి దేవుడు ఎప్పటి వరకైతే రారో, आइए उसके घर में प्रभु के द्वारा बल पाते हुए कदम पर कदम चलते हुए हम आगे बढ़ते जाएं। ఆయన ఇంటిలో బలాన్ని పొందుకుంటూ ఆయన అడుగు జాడల్లో ఆయన మార్గంలో నడుస్తూ ఆయనను నిత్యము స్తుతిస్తూ వెళ్ళుదుము గాక. How we ought to behave? మనం ఏ రీతిగా ప్రవర్తించాలి? Still I will praise you. నేను ఇంకను ఆయన్ను స్తుతించుదును, Still I will walk in your footsteps. ఇంకను ఆయన అడుగుజాడలో నేను నడుచుదును, Still I will be strengthened to meet you face to face. నిన్ను నేను ముఖాముఖిగా కలుసుకోవటానికి ఇంకను నేను కొనసాగుదును. यदि मेरे आने में देर हो, నేను వచ్చుట ఆలస్యమైన ఎడల, प्रिय भाइयों बहनों, ప్రియ సోదరి సోదరులారా, मुझे नहीं मालूम, నాకు తెలియదు, मैं डरते कांपते हुए इस बात को बोल रहा हूँ। భయంతో వణుకుతో నేను ఈ మాట చెప్తూ ఉంటున్నాను. मूसा के आने में देर हुआ, మోషే రావట ఆలస్యమైనది. लोग इकट्ठा होकर मूर्ति पूजा कर रहे हैं। జనులు కూడుకొని విగ్రహారాధన చేస్తూ ఉండినారు. क्या कोई मूर्तियां आ गई हैं? ఏదైనా విగ్రహం మీలో వచ్చినదా? कोई हृदय में छिपा हुआ मूर्ति है మీ హృదయంలో ఏదైనా దాచబడిన విగ్రహం ఉంటూ ఉన్నదా? जो आपके मुंह से, आपके हृदय से आराधना का गीत निकाल दिया? నీ నోటిలో నుంచి నీ నోటి నుంచి ఆ ఆరాధన గీతాన్ని తీసివేసి ఉంటున్నదా? प्रभु के घर के महत्व को हमने नहीं समझा। దేవుని మందిరం యొక్క మహాత్యాన్ని మనం ఇంకా అర్థం చేసుకోలేదా? प्रियो, प्रभु से बल हम रोज बरोज नहीं पा सक रहे। దేవుని యొద్ద నుండి బలాన్ని అనుదినం మనం పొందుకోకుండా ఉంటున్నామా? Before you open your mouth to worship the Lord, కనుక నేటి దినాన్న ఆయన ఆరాధించడానికి నోరు తెరిచే ముందు
cleanse your heart from all the idols. కనుక నీ హృదయాన్ని అన్ని విగ్రహాల నుంచి నువ్వు కడుక్కో. तब बड़े आनंद के साथ बोल सकते हैं, అప్పుడు ఎంతో సంతోషంతో నువ్వు చెప్పవచ్చు, हे प्रभु जी, ఓ ప్రభువా, तेरा घर कितना सुंदर है. నీ యొక్క నివాస స్థలం ఎంత సుందరమైనది. मेरा प्राण मूर्छित होता, कब तेरे घर में जाऊंगा, कब तेरी आराधना करूंगा, कब तुझसे बल मिलेगा. मैं तेरे पीछे पीछे चलते हुए आमने सामने, जब तक मैं परमेश्वर को ना देखूं, मैं तेरी बाट కనుక जोता. నీ ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళుదునా, నీ యొద్ద నేను ఎప్పుడు బలాన్ని పొందుకుందునా, నా నాటికి మరి నా నోరు తెరిచి నీ నెలను నిత్యం ఎప్పుడు స్తుతించుదునా అని నీ మందిరానికి వెళ్ళాలని నా ప్రాణము నాలో మూర్ఛిల్లుచున్నది. खड़े होकर एक छोटा सा गीत गाएंगे. और तो संडे स्कूल के बच्चे